మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. మొత్తం రాహుల్ పర్యటనను చిన్నచూపు చూస్తున్నట్లుగా గెలిచేయాలనే ఎత్తుగడతో కేసీఆర్ చేసిన పదప్రయోగం వైరల్ అయింది. రాహుల్ పరిపక్వత, పరిణతి లేని నాయకుడంటూ ఆయన అపోజిషన్ కు అసెట్ అన్నారు. ప్రత్యర్థి పార్టీలకు దొరికిపోతారు, వారికి ఆయుధంగా ఉపయోగపడతారంటూ ఎద్దేవా చేశారు. బలంగా పెరిగిన బీజేపీ ఉధృతి ముందు తట్టుకోవడం రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ కు దేశంలోనే కష్టంగానే మారింది. అయితే తెలంగాణలో పరిస్థితి భిన్నం. ఇక్కడ కాంగ్రెస్, టీఆర్ఎస్ లు ముఖాముఖి తలపడుతున్నట్లుగానే భావించాలి. మిగిలిన పార్టీల పోటీ నామమాత్రమే. 90 పైచిలుకు స్థానాల్లో ఈ రెండు పార్టీలే ప్రధాన ప్రత్యర్థులుగా నిలుస్తాయి. అందుకే కాంగ్రెస్ ను టీఆర్ఎస్ తోసిపుచ్చలేని స్థితి. అలాగని ఆ పార్టీ బలాన్ని బహిరంగంగా ఒప్పుకోవడము రాజకీయంగా సాధ్యం కాదు. దాంతో కాంగ్రెస్ ను, దాంతోపాటు రాహుల్ ను ఉతకారేసే క్రమంలో కేసీఆర్ చాలా చాకచక్యంగా వ్యవహరించారు. కాంగ్రెస్ అంటేనే అసమ్మతి, అసంతృప్తి, వర్గ విభేదాలు సహజం. రాహుల్ పర్యటన సందర్భంగానూ అదే తీరు కొట్టొచ్చినట్లు కనిపించింది. రాహుల్ పర్యటనలో తమకు తగిన ప్రాధాన్యమివ్వలేదంటూ సీనియర్లు అలకబోనారు. ఆయన సమావేశాలను బహిష్కరించేందుకు సిద్ధమయ్యారు. జైపాల్ రెడ్డి, షబీర్ అలీ, సునీత లక్ష్మారెడ్డి వంటి వారే నిరసనలు వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాల సమన్వయం గాలి కొదిలేశారు. పార్టీలో పదవులు, టికెట్ల కేటాయింపు అన్నిటా వర్గ విభేదాలే కనిపిస్తుంటాయి. అధికారంలోకి వస్తుందా లేదా అన్న అంశంతో నిమిత్తం లేకుండా కొట్లాటలు, కుమ్ములాటలకు మాత్రం కొదవలేదు. టికెట్ల కేటాయింపులపై కూడా రాహుల్ వద్ద ప్రస్తావన తెచ్చే ప్రయత్నం కొందరు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే విభేదాలను రాహుల్ ఇప్పటికే సీరియస్ గా పరిగణిస్తున్నట్లుగా కాంగ్రెస్ ఢిల్లీ నేతలు తేల్చి చెప్పారు. దాంతో తమలో తాము ఈ పర్యటన వరకు కొంత సర్దుబాటు ధోరణి కనబరిచారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.